వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్యంపై కేంద్ర మంత్రులకు మోదీ సూచనలు. ప్రభుత్వ పనుల్లో జాప్యాలు ఉండకూడదని ప్రధాని స్పష్టీకరణ. ప్రపంచ పరిస్థితులు భారత్కు అవకాశమన్న ప్రధాని మోదీ పరిపాలనా సంస్కరణలను వేగవంతం చేయాలని కేంద్రానికి సూచన. ఫ్యూచర్ సిటీపై హరీష్ అపోహలు సరికాదన్న ఎన్ఎం. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రాజెక్టు తీసుకొచ్చామన్న విప్. బీఆర్ఎస్ ప్రజల్లో భయాలు సృష్టిస్తోందన్న ఆరోపణలు. ఉద్యోగాల కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్న ఎన్ఎం. జగన్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన మంత్రి నిమ్మల. రైలు ప్రయాణం తర్వాత సైకిల్పై మంగళగిరికి చేరిన మంత్రి. అమరావతి అభివృద్ధి చూసి జగన్ భయపడుతున్నారన్న నిమ్మల. వచ్చే ఎన్నికల్లో జగన్ కు షాక్ తప్పదన్న మంత్రి వ్యాఖ్యలు. నకిలీ పాస్టర్ అభినయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేఏ పాల్. అభినయ్ డ్రామాలపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్న పాల్. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు. చట్టం ముందు అందరూ సమానమన్న ప్రజాశాంతి పార్టీ అధినేత. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన విష్ణుప్రియ. అసత్య పోస్టులపై ఫిర్యాదు చేసిన నటి యాంకర్ విష్ణుప్రియ. ప్రతిష్ట దెబ్బతీసే దుష్ప్రచారంపై చర్యలు కోరిన యాంకర్. సోషల్ మీడియా అకౌంట్లపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక మైనర్ బాలికపై ఘోర ఘటన జరిగితే ఫిర్యాదు తీసుకోవడానికి కూడా నిరాకరించారని మండిపడ్డారు. పోక్సో నిందితుడిని అరెస్ట్ చేయాల్సింది పోయి 9 రోజుల పాటు రాజమర్యాదలు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరూ కలిసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో చివరకు నిందితుడు లొంగిపోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అరెస్ట్ డ్రామాలను ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో పెద్ద పెద్ద మాటలతో ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. సోషల్ మీడియాలో వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ నటి యాంకర్ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా తనపై అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర వ్యాఖ్యలు వస్తున్నాయని ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, పోస్టుల స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అది యాక్చువల్లీ కంప్లైంట్ ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి. బట్ చాలా రోజులు వెయిట్ చేసి చాలా నిందల తర్వాత చాలా నెగటివ్, బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. ఏమని చేస్తాను మేడం రాంగ్ అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి, వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్ అందరికీ. బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అది తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూజ్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూజ్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను
నుంచొని నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే ఎలా ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించే లక్ష్యంతో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే బోల రామాంజనేయులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా స్థానికంగానే సమస్యల పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడమే లక్ష్యమన్నారు. ప్రతి నెల 4 సార్లు అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటారని వెల్లడించారు. సోషల్ మీడియాలో వేధింపులు జరుగుతున్న రామాంజనేయులు గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులు, ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే సాధారణంగా అధికారులు మేము రూల్స్ అవి చూపించుకొని మనము ఒక ఇబ్బంది నుంచి బయటపడే మార్గం వెతుకుతాం. అయితే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అధికారి హోదాలో ఇదే జిల్లాకి కలెక్టర్గా చేసి రావడం వల్ల ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే మాకే భయంగా ఉంది. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు మన ఎమ్మెల్యే గారు. బట్ ఐ థింక్ జోక్స్ అపార్ట్, ఈరోజు అంటే అందరికీ కూడా మన గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గం 4 వారాలు అనేటువంటి ఒక ప్రోగ్రాం ఎక్కడ మొదలైందంటే మొన్న ఈ నెల మొదట్లో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అక్కడ అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఏ విధంగా మెరుగుపరచచ్చు, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే వచ్చే అర్జీదారులు సాటిస్ఫాక్షన్తో తిరిగి వెళ్ళేటట్టు ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన సీఎం గారు ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే ఒక నియోజకవర్గం తీసుకొని ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజానాయకులు, అదేవిధంగా ఇంకో పక్కన ఆ జిల్లాకి సంబంధించిన కలెక్టరు మరియు అందరూ జిల్లా అధికారులు, ఆ కాన్స్టిట్యున్సీ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ప్రతి గ్రీవెన్స్ని కూడా అక్కడికక్కడే అంటే సాధారణంగా మనకి జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ జరిగినప్పుడు లేదంటే మండల స్థాయి జరిగినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే వి ఎండోర్స్ టు మనం కింద వారికి అర్జీని పంపించేసి అక్కడితో మనం దాన్ని క్లోజ్ చేయమని ఎండోర్స్ చేసి మనం వదిలేస్తాం. తర్వాత అది క్లోజ్ అయిందా లేదా చూస్తాం. కానీ అది ఇచ్చినటువంటి క్లోజర్ అర్జీదారుడికి ఫస్ట్ చేయవలసిన కరెక్ట్ పద్ధతిగా జరిగిందా లేదా అనేది ఒకటి చూడాలి. రెండవది ఆ క్వాలిటీ ప్రాపర్గా టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పిటిషనర్ జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే ప్రతి అర్జీని పాజిటివ్గా మనం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఒకరిద్దరు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా తగాదం ఉండొచ్చు, భూ వివాదం ఉండొచ్చు, ఫ్యామిలీలోనే డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇటువంటివి ఒకరికి మనం ఫేవర్గా ఇస్తే ఇంకొక వ్యక్తి ఎప్పుడూ అగ్రీవ్డ్గానే ఉంటారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా చేయలేని రిక్వెస్ట్లు ఉంటాయి. అటువంటివి మనం చేయలేని పక్షంలో ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు వాళ్ళకి గౌరవప్రదంగా మర్యాదగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే పర్పస్ ఇస్ సాల్వ్. ఇక్కడ ఉద్దేశం కూడా ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి గ్రీవెన్స్ ని అర్జీదారుడికి అనుకూలంగా రిజాల్వ్ చేయాలి అని అనడం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రాక్టికల్ గా కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని చేయలేము. సో కాబట్టి ఏది ఎందుకు చేయాలి అంటే అందరినీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తే ఇచ్చిన ప్రతి అర్జీని బెస్ట్ పాసిబుల్ గా క్వాలిటీ తోటి ఏ విధంగా డిస్పోజ్ చేయొచ్చు అది మొదటి ప్రయత్నం మనం చేయాలి. రెండవది వచ్చేసి ఒకవేళ ఏ కారణం చేత మనం చేయలేని పక్షంలో వీ షుడ్ బి ఏబుల్ టు మనం వారికి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కారణం వల్ల మనం చేయలేకపోతున్నాం, వాళ్ళకి ఒక మార్గం కూడా మనం చూపించే బాధ్యత మనందరి పైన. ముఖ్యంగా
ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే చాలా చోట్ల ఈ లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ ఉంటాయి. అది కమ్యూనిటీ ఇష్యూస్ కావచ్చు, అంటే కమ్యూనిటీ అంటే కొంతమంది ప్రజలకి అందరికీ కలిగి ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ గ్రీవెన్స్ అవ్వచ్చు. ఈ రెండింటినీ కూడా అక్కడికక్కడే పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒకటే నియోజకవర్గానికి జిల్లా యంత్రాంగం అంతా ఒక నెల రోజులు, అంటే 4 వారాలు అంటే సుమారు నెల రోజుల పాటు ప్రతి వారం ఈ యాక్టివిటీ చేయడం వల్ల మనము మన కంటిన్యూస్ బేసిస్ చాలా ఫోకస్డ్గా గ్రామానికి దగ్గరగా, ప్రజలకి దగ్గరగా ఈ డిస్పోజల్ అనేది చేసుకుంటూ 1 by 1 కాన్స్టిట్యున్సీ నుంచి కాన్స్టిట్యున్సీ ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ క్వాలిటీతో డిస్పోజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. రెండవది, ఈ క్షేత్రస్థాయికి దగ్గరగా వెళ్ళడం వల్ల ఏమన్నా సిస్టమిక్ ఇష్యూస్, ఇందాక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్తూ ఈ రీసర్వేలో జరుగుతున్న ఇబ్బందుల గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. ఇటువంటివి ఏమన్నా ఉన్నా వాటిని మనం రాష్ట్ర స్థాయికి తీసుకొని వెళ్ళి పాలసీ లెవెల్ చేంజెస్ కానీ, ఏదైనా విధి విధానాల్లో మార్పులు కానీ తీసుకురావాలంటే వాటిని కూడా తీసుకువచ్చే విధంగా ఈ గ్రీవెన్స్ని రూపొందించడం జరిగింది. సో దాన్ని మొట్టమొదటగా మన ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఈరోజు గుంటూరు జిల్లా ఈ 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 visits ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అంతేకాకుండా మనకి ఈ ప్రతిపాడు నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టడం మనకి ఇట్ సెండ్స్ అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ సిగ్నల్ ఆల్సో మొత్తం మనకి జిల్లా పరంగా. సో జిల్లా అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వచ్చే ప్రతి అర్జీదారుడికి పూర్తిగా ఓపికగా వినడం, అసలు ఏం చేస్తే పరిష్కారం అవుతుంది, ముందు ఫస్ట్ రూల్ వెతకడం కాదు, ఫస్ట్ పరిష్కారం వెతకండి, దాన్ని సాధించడానికి మనం ఎటువంటి రూల్ని వాడచ్చు అనే విధంగా ఆలోచిస్తే చాలా మటుకు మనం గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయగలుగుతాం. అండ్ మిగతావి చేయలేనివి ఏమన్నా ఉంటే మనం క్లియర్ కట్గా ఎండార్స్మెంట్ ఇచ్చి ఏదో కాగితం వాళ్ళకి ఇచ్చేసి కాకుండా వీ షుడ్ టేక్ ద టైం టు ఎక్స్ప్లెయిన్. అంటే కూర్చోబెట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే మన అర్జీ విని అది ఎందుకు చేయలేకపోతున్నామని కూడా మనకి వాళ్ళకి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దెన్ ఎండార్స్మెంట్ ఇచ్చి పంపించే విధంగా మనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడం మానుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రతిపక్షాలు ఇలా అవమానించలేదన్నారు. అధికారం కోల్పోయామని అసహనంతోనే బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందన్నారు. కేటీఆర్ ముందుగా తన కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలని సూచించారు. లిక్కర్ స్కామ్ అంశంపై కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన జవాబు ఇస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఏకవచనంతో మాట్లాడడం మానేది. ఏ రోజు కూడా నువ్వు 2014 నుంచి 18 చదువుమని నువ్వే రాజు పరిపాలించిన యువరాజుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నువ్వు ఏ రోజన్నా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎన్నడన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని వ్యక్తిగతంగా ఆయన బాడీ లాంగ్వేజ్ను వ్యక్తిగతంగా ఆయన ఆహభావాలను మాట్లాడిందా? ఎందుకు బాగా అంటే చూసినామా అసహనానికి గురి అవ్వకుండా మాట్లాడుతాను. ఎన్నడూ కూడా తల కిందడు కాలు తప్ప చేసినా మీరు ప్రభుత్వంలో రారు. తెలంగాణ ప్రజలు మేము నమ్ముతలేరండి. మీరు మాట్లాడే మాట కానీ మీరు మీ అహంభావంతో మాట్లాడే భావన ఏదైతే ఆలోచన పరంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేరు. ఇలా 34 వరకు ముఖ్యమంత్రి నీవేనా, లేకపోతే మా ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు కాదండి. ఈరోజు ప్రజాపాలనలో ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేను కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం పనిచేస్తున్నాం. ఈరోజు నువ్వు నోరున్నది కదా, నువ్వు అసెంబ్లీ రద్దు చేస్తావా లేకపోతే 34 వరకు నువ్వు ఉంటావా అని కాదు, 100% చెప్తున్నా. జిల్లా మంత్రిగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు రాబోయే 29 ఎలక్షన్స్లో తిరిగి రెండోసారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరేస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, మహిళా సోదరుల ఆశీర్వాదం, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం, దయ గౌరవ ముఖ్యమంత్రిపై, గౌరవ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్న విషయాన్ని సవినయంగా మనవి చేస్తున్నాం. కానీ కేటీఆర్ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తిరగబడతారు అనుకుంటున్నాం కావచ్చు. ఏదో మార్పు కోరుకుంటున్నాం అని ఒక నాయకుడు మాట్లాడతారు. ఎందుకు మార్పు కోరుకుంటారు అండి? పేదవాళ్ళకి సన్నబియ్యం ఇస్తే మార్పు కోరుకుంటారా? పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే మార్పు కోరుకుంటారా? ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి 5 డబుల్ బెడ్రూమ్ అని మోసాలు చేసి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటారా?
ఇలా 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తే 2,60,000 మెట్రిక్ టన్నులు ఇలా రైతుల దగ్గర ఉన్నాం. 35,000 మొక్కజొన్న కొన్నాం. దానికి మార్పు కోరుకుంటారా? ఇలా కేటీఆర్ మాట్లాడే మాట ఏం మాట మాట్లాడతాండి? అసహనం గురై అసలు నువ్వు నీకు ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్న తగాదాలకు, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క టెన్షన్లకు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు. నీ బావ ఎప్పుడు నేను సీటు గుంజుకున్నావు, నీ బావ తయారన్నాడు. ఆల్రెడీ మీ సోదరి మన రుగ్ణికి ఎక్కి నీ గురించి మొత్తం మీ కుటుంబం గురించి మాట్లాడుతుంది. ఆ పెద్ద మనిషికి ఏమో నిద్ర పడతలేదు, ఫామ్ హౌస్గా పరిమితమయ్యాడు. ఇలాంటి పరిస్థితులు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ సమస్యలు పరిష్కారం చేసుకొని, నీ పార్టీ వ్యవహార పరిష్కారం చేసుకొని అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని ఉంటే నువ్వు మాట్లాడితే నేను నమ్ముతాను. ఇక ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే నీకు గొప్ప అయితే అంటే ఏ రోజు కూడా చెప్తున్నా కదా, నేను ఒక సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా కదా కేటీఆర్ గారు. ప్రజల్ని మేము విశ్వసిస్తలేరు. విశ్వసిస్తే మీ పరిస్థితి ఈ విధంగా ఉండేది. ఇవాళ నువ్వు ఏం మాట్లాడు 34 వరకు గత రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజల దయతో ఉంటుంది, ప్రజల ఆశీర్వాదంతో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 100% ఈ రాష్ట్రంలో ఉంటుందని నిమిషాన్ని సవినయంగా నేను బల్లా గురించి చెప్తున్నాను. నువ్వు నోరు దగ్గర పెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నోరు ఏది పడుతుంది మాట్లాడితే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను నువ్వు ఏది పడుతుంది రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును తీసుకొస్తుంటే విదేశాల నుంచి అపోహలు సృష్టించడం సరికాదన్నారు. యువతకు ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజల్లో అనవసర భయాలు సృష్టించడం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరారు. దగ్గర ముంబైకి నవీ ముంబై, ఢిల్లీకి నోయిడా, గజియాబాద్, గురుగాం, అహ్మదాబాద్కు సనద్, తర్వాత గిఫ్ట్ సిటీ, క్యాల్కటాకు సాల్ట్ లేక్ సిటీ, ఇట్లా ప్రతి పెద్ద నగరానికి కూడా అనుబంధంగా ఇంకో మహానగరాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, చేసిండ్రు కూడా. అదే మన హైదరాబాద్కి అటువంటి ఇంకో మహానగరాన్ని మనం తయారు చేసి టెక్నాలజీలో ఏదైతే లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయో వాటిని కూడా సమకూర్చుకొని మన పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫార్మా సిటీ అని చెప్పి ఏదైతే కాలుష్యకారక ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు 13,500 ఎకరాలను అక్వైర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ఒక అనుబంధ నగరం నిర్మించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు. 12 జోన్స్లో ఆ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి డిపిఆర్లు తయారవుతూ ఉన్నాయి. ఒక పార్ట్ ఏఐ అండ్ డిజిటల్ సర్వీసెస్కి, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్కి, గ్రీన్ ఫార్మా జోన్కి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ హబ్గా. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన కోసం కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఢిల్లీలోని సేవాతీర్థలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పరిపాలన సంస్కరణలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రపంచ పరిస్థితుల్లో భారత అభివృద్ధికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం, పెండింగ్ ఫైళ్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంస్కరణలు ఉండాలని సూచించారు. 9 మంత్రిత్వ శాఖల అధికారులు జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు అందించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ప్రధాని విదేశీ పర్యటనలో వివరాలు వెల్లడించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో గత ఏడాదిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు టుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే అనధికార లేఅవుట్ల నియంత్రణపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రజల్లో సరైన అనుమతులపై అవగాహన కల్పించామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో టుడాను అగ్రగామి సంస్థగా నిలబెట్టేందుకు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 6 నియోజకవర్గాల్లో 71 అభివృద్ధి పనులు అనుమతులు ఇచ్చామని చెప్పారు. అవిలాల చెరువు పునరుద్ధరణకు 8 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. సెట్టిపల్లి భూ వివాద పరిష్కారం కూడా కీలక విజయమని పేర్కొన్నారు. 65 రోజులు నన్ను వచ్చి కలిసి వచ్చిన వాళ్ళకందరికి కూడా మాక్సిమం 70 to 80% ఆఫ్ పీపుల్ కూడా నేను వాళ్ళకి న్యాయం చేసి పంపించాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజు వాళ్ళు నాపై నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు టుడా ఆఫీస్ చరిత్రలోనే ఒక సంవత్సరంలో సుమారుగా LRS ఫైల్స్ 8 ఫైల్స్ వస్తే 3050 ఫైల్స్
ఫాస్ట్గా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసిన ఘనత టుడాది ఈరోజు. ఆంధ్ర రాష్ట్రంలోనే మేజర్ సైట్ ఫస్ట్ సెట్టిపల్లి, ఎవరు చేయనంత విధంగా సెట్టిపల్లి ల్యాండ్ని ఈరోజు టుడా చరిత్రలో దాన్ని క్లియర్ చేశాం. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో జాప్యంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించగా, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాలీ చేపట్టారు. లారీల కొలత కారణంగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంతో జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. తారా పేరిట మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న రోడ్ల మీద ఉన్నాయి. 99 రోజుల ప్రజాపాలన రైతులు లేరా? ఒక్క రోజైనా ఏ రైతు దగ్గరకైనా, ఏ కాంటా దగ్గరకైనా పోయిరా? ఏ ఒక్క మక్క రైతునైనా అడిగిరా? లేకపోతే వడ్ల రైతునైనా అడిగిరా? రోడ్ల మీద ఆరబోసుకొని ఉన్న రైతులు ఈరోజు వర్షం పడితే ఎట్లనో అని బిక్కు అని రోడ్ల మీద పంట మీద పడుకొని ఉన్నారు. ఇవాళ లారీలుంటే సంచులుండవు, సంచులుంటే లారీలుండవు. ఇవి రెండు ఉంటే అలా తరుగు, ఎక్కువ మొత్తంలో తరుగు. ఒక బ్యాగ్కి దాదాపు 2 నుంచి 3 కిలోల తరుగు ఇస్తూ ఉన్నారు. ఒక ట్రాక్టర్లో దాదాపు 25 కేజీల యొక్క తరుగు ఇస్తూ ఉన్నారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదని ఆరోపించారు. జగన్ అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలపై పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. రాష్ట్ర పురోగతిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే వాస్తవాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ 2019-24 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్టు పెట్టారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా, ఏ కులాన్ని చూసినా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దమనకాండ చేసిన విషయం కూడా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులం. ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నా పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాను. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడికి కూడా సాధ్యపడదు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినా ప్రజల్లో విశ్వాసం పొందలేరని చెప్పి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. కానీ ఎవరికీ ఊహకందని విధంగా, నేను కూడా ఊహించని విధంగా ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలు తీసుకొని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టారు. మళ్ళీ నమ్మకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. దానికి సాక్ష్యం మనకు వస్తున్నటువంటి పరిశ్రమలు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో
రాష్ట్రంలోని టిట్కో కాలనీలకు ఆత్మకూరు రామాలయం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు టిట్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన పరిశీలించారు. శ్రీవాణి భజన మందిరాల్లో రాష్ట్రంలోని మొదటి ఆలయంగా ఇది నిలవబోతోందని చెప్పారు. ఆలయ నిర్మాణం 80% పూర్తయిందని వెల్లడించారు. 22 నక్షత్రాలకు సంబంధించిన పవిత్ర మొక్కలతో ప్రత్యేక నక్షత్ర వనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేశాయని వెల్లడించారు. పేదల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ప్రతినిత్యం ఉండే విధంగా ఆలయాలు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దీనికని ఈ సంవత్సరం మొదలుపెట్టి 5000 ఆలయాలను రాష్ట్రమంతా కూడా నిర్మాణం చేయడానికి 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఒక మోడల్ ఆలయం కట్టాలి అని అంటే మన దగ్గరే టిట్కో కాలనీ ఉంది. టిట్కో కాలనీలో ఒక మోడల్ ఆలయం కడదామని చెప్పి దీన్ని ఆలయాన్ని మొదలుపెట్టాం. ఇది మొదలుపెట్టేటప్పుడు దీనికి మంజూరైనటువంటిది 10 లక్షల రూపాయలు మాత్రమే. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండాలి, ప్రహరీ నిర్మాణం జరగాలి, భజన మందిరం అంటే ఏదో 4 స్తంభాలు పెట్టి ఒక స్లాబ్ వేయడం కాదు, ఆలయం ప్రతిష్టతో కూడుకున్న భజన మందిరం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నిత్యం పూజ చేసుకునే విధంగా ఆలయం నిర్మాణం జరిగే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పడంతో ఆ ఆలయాలకి 3 విభాగాలు చేశాం. ఒకటి 5 సెంట్లు స్థలం కానీ ఉంటే 20 లక్షల రూపాయలు, 10 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షల రూపాయలు, 15 సెంట్ల నుంచి 20 సెంట్ల స్థలం ఉంటే 40 లక్షల రూపాయలు పెట్టి ఆలయం నిర్మాణం చేయాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఆ ఆదేశం మేరకు ఇవాళ 5000 ఆలయాలని ప్రారంభించడానికి ఇప్పటికే 1080 ఆలయాలకి మంజూరు ఇచ్చాం. ఇది మొదటి ఆలయం. మొట్టమొదట మొదలుపెట్టిన ఆలయం మన నియోజకవర్గంలో మన టిట్కో కాలనీ ఈ ప్రాంత ప్రజలకందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆలయం నిర్మాణం చేయాలని, ఇది కొంత స్థలం ఎక్కువైనా సరే దీనిలో ఇప్పటికే దాదాపుగా 45-46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పటికీ 40 లక్షల రూపాయల స్కీమ్లో ఉంది. మిగిలినటువంటి అమౌంట్ దేవాదాయ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మోడల్ టెంపుల్ని మనం ప్రారంభించి దీనికి సంబంధించినటువంటి 3D ఫొటోస్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి వెబ్సైట్కి అప్లోడ్ చేస్తున్నాం. దానిలో ఆయన చూసి మరిన్ని సౌకర్యాలు ఏమైనా ఆయన ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము 1000 చిల్లరకి మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా చాలా చేశాం. ఈ నియోజకవర్గంలో జరిగే ఈ మొదటిది రాష్ట్రం మొత్తం మీద ఇదే మొదటి ఆలయం అవుతుంది. శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇక్కడి నుంచే మొదలవుతుంది. దీనికే పోయినసారి టిట్కో కాలనీలు అంటే మున్సిపల్ శాఖ పరిధిలో ఉంది కాబట్టి. నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రత్యేకంగా కనిపించారు. పాలకొల్లు నుంచి రైల్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడ చేరుకున్న ఆయన రామవరప్పాడు నుంచి మంగళగిరి వరకు సుమారు 18 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. అనంతరం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక పిచ్చి తుగ్లక్కని వ్యాఖ్యానించారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి జగన్ భయపడుతున్నారని అన్నారు. హత్య రాజకీయాలు జగన్ కు అలవాటుగా మారాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. 1000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో. మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయన. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగాని అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జిఎన్ గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగాని చెప్తూ ఉంటే
ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొక్కులకు ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతోటే నువ్వు పోతే, నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ నువ్వేం చెప్తూ ఉన్నావు? రేపు అధికారంలోకి వస్తే రప్పా అంటూ ఉన్నావు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నావు. మరి ఇప్పుడే నువ్వు గొడ్డళ్లతో మరి మోటార్ సైకిల్ మీద వీరాంగం చేస్తూ ఉన్నారు నీ నాయకులు, నీ కార్యకర్తలు. ఆ గొడ్డళ్ళని నడి వీధుల్లో తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆ గొడ్డళ్లతో మేకపోతుని నరికి ఆ మేక రక్తం చింపుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసి మీరు పొందేటువంటి రాక్షస ఆనందం చూసి అరే రేపు కూడా మన పరిస్థితి, వీళ్ళు మళ్ళీ తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్యంపై కేంద్ర మంత్రులకు మోదీ సూచనలు. ప్రభుత్వ పనుల్లో జాప్యాలు ఉండకూడదని ప్రధాని స్పష్టీకరణ. ప్రపంచ పరిస్థితులు భారత్కు అవకాశమన్న ప్రధాని మోదీ పరిపాలనా సంస్కరణలను వేగవంతం చేయాలని కేంద్రానికి సూచన. ఫ్యూచర్ సిటీపై హరీష్ అపోహలు సరికాదన్న ఎన్ఎం. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రాజెక్టు తీసుకొచ్చామన్న విప్. బీఆర్ఎస్ ప్రజల్లో భయాలు సృష్టిస్తోందన్న ఆరోపణలు. ఉద్యోగాల కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్న ఎన్ఎం. జగన్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన మంత్రి నిమ్మల. రైలు ప్రయాణం తర్వాత సైకిల్పై మంగళగిరికి చేరిన మంత్రి. అమరావతి అభివృద్ధి చూసి జగన్ భయపడుతున్నారన్న నిమ్మల. వచ్చే ఎన్నికల్లో జగన్ కు షాక్ తప్పదన్న మంత్రి వ్యాఖ్యలు. నకిలీ పాస్టర్ అభినయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేఏ పాల్. అభినయ్ డ్రామాలపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్న పాల్. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు. చట్టం ముందు అందరూ సమానమన్న ప్రజాశాంతి పార్టీ అధినేత. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన విష్ణుప్రియ. అసత్య పోస్టులపై ఫిర్యాదు చేసిన నటి యాంకర్ విష్ణుప్రియ. ప్రతిష్ట దెబ్బతీసే దుష్ప్రచారంపై చర్యలు కోరిన యాంకర్. సోషల్ మీడియా అకౌంట్లపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.